పన్నీర్ కీమా రైస్. దయచేసి మీ పిల్లలకు ఈ పన్నీర్ కీమా రైస్ అస్సలు చేసి పెట్టకండి, ఎందుకంటే ఇది తిన్నాక రోజు ఇదే కావాలని మారం చేస్తారు. అంత రుచిగా ఉంటుంది. మరి అటు ప్రోటీన్ ఇటు టేస్ట్, పిల్లలకి పండగే. ఈ రెసిపీ తయారీ కోసం ముందుగా పన్నీర్ ని సన్నగా తురిమి పక్కన పెట్టుకుని కడాయిలో నూనె ఇంకా నెయ్యి వేసి వేడయ్యాక కొన్ని జీడిపప్పులను దోరగా వేయించి పక్కకు తీసుకోండి. అదే కడాయిలో జీలకర్ర వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్ ముక్కలు వేసి ముక్కలు కాస్త మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి ఉడికించిన పచ్చి బఠానీలు కూడా వేసి బాగా వేయించి ఇప్పుడు తురుముకున్న పన్నీర్, తగినంత కారం ఇంకా ఉప్పు వేసి పన్నీర్ కు బాగా పట్టేలా కలిపి ఇందులో ఉడికించిన అన్నం, మిరియాల పొడి, గరం మసాలా, కొంచెం ఉప్పు వేసి అంతా బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం పిండి ముందుగా వేయించిన జీడిపప్పు, కొత్తిమీర చల్లుకుంటే వేడివేడి పన్నీర్ కీమా రైస్ రెడీ. హెల్దీగా మరియు క్విక్ గా అయిపోయే ఈ పన్నీర్ కీమా రైస్ రెసిపీని సేవ్ చేసుకుని ఇప్పుడే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. నెక్స్ట్ టైం మీ పిల్లలకి లంచ్ బాక్స్ లో సర్ప్రైజ్ చేయండి.